ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతి అని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో గుర్తుంటుందన్నారు. అమరావతి చట్టబద్ధతకు మోడీ, అమిత్ షా, పవన్ సహకరించారని తెలిపారు. రాజధాని అంటే భవనం కాదని అదొక గౌరవం అని ఆయన అన్నారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టబద్ధత తీసుకొచ్చామని అన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. ప్రజావేదిక కూల్చివేత నుంచే జగన్ విధ్వంసం మొదలైందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. We want a permanent capital for Andhra Pradesh, sir. AP Andhra Pradesh దేహమైతే అమరావతి గుండకాయ మరియు ఆత్మ లాంటిది సార్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ దానివల్ల ఉపయోగం ఏంటని అడిగింది పోయిన సభలలో. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ సార్. తెలంగాణ హ్యావ్ ఎ ఓన్ రెవెన్యూ 2024-25 1,40,000 crores, and only in Hyderabad there is a 75% capital is coming from Hyderabad city, sir. But where Andhra రెడీగా ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు లోక్సభ అయితే ఆమోదించింది. ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, మొత్తానికైతే చూసాం, ఇక ఏపీ అమరావతి రాజధానికి అయితే చట్టబద్ధత అయితే లోక్సభలో సభ ఆమోదించింది. మొత్తానికి పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఇందులో చూసుకున్నట్టయితే వైసీపీ మాత్రం వ్యతిరేకం చెప్పి సభ నుంచి వాకౌట్ కూడా చేసింది. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది వైసీపీది? రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు వైసీపీ పట్ల? దీన్ని అంటే వాళ్ళు డిసెప్షన్ అనేది వాళ్ళకి ఒక రెగ్యులర్ హ్యాబిట్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఏ రాజకీయ పార్టీ మీద ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానీ చూపించాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళ యొక్క విధానాల వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఒకవేళ 3 రాజధానుల సిస్టమ్ కనుక వాళ్ళు అనుకుని ఉంటే, అదే కనుక కరెక్ట్ అయితే, ఆ 5 ఏళ్లలో రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అప్పుడు ఉండింది. సో విజయవాడ, అమరావతి ఒక రాజధాని, వైజాగ్ ఒక రాజధాని, అటువైపు కర్నూలు ఒక రాజధాని, 3 రాజధానుల సిస్టమ్ కూడా అప్పుడే ముందుకు తీసుకెళ్లాల్సింది. ఆ విషయం కూడా జరగలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్స్ జరగలేదు, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ జరగలేదు. డెవలప్మెంట్ పేరుతో ఊరికి అక్కడ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, జ్యుడిషియరీ అంతా కర్నూలులో పెడతాం, ఇవన్నీ మాటలకి చెప్పుకోవడానికి మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్లకి లేకపోతే వాదోపవాదాలకి పరిమితం అయిపోయింది తప్ప దానికి సంబంధించినటువంటి వర్క్ జరగలేదు. ప్రధానంగా పైగా రాజధాని రైతుల పట్ల ఎవరైతే వాళ్ళు తమ సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ అనేటటువంటి సిస్టమ్ మీద ఏదైతే వాళ్ళు చంద్రబాబు నాయకత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఇచ్చారో కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి దారుణ పరిస్థితి నెలకొంది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన అధికారంలోకి వచ్చిన తర్వాత క్రితంలో వాళ్ళు ఏమన్నా తప్పులు జరిపితే, అక్రమాలు జరిపితే వాటి విచారణ చేయడం అనేది ఓ పద్ధతి. లేదా వాళ్ళు ఏదో ఒక సిస్టమ్ ప్రకారం రాజధాని పెట్టడానికి ల్యాండ్ పూలింగ్ చేశారు, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు తగినటువంటి న్యాయం చేయడం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి యొక్క కనీస ధర్మం. కానీ ఆ ధర్మం కూడా అక్కడ జరగలేదు. బహుశా వాళ్ళు భవిష్యత్తులో ఒకవేళ కనుక మేము కనుక అధికారంలోకి వస్తే ఒకవేళ మళ్ళీ మేము కూడా ఇట్టకి తీర్మానం చేసి పంపించేస్తాం, మేము కూడా అప్పుడు ఇట్టకి రాజధాని మేము మార్చేస్తామనే పద్ధతిలో ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా ఇప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ దాంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే, ముఖ్యంగా మిథునరెడ్డి మాట్లాడేటప్పుడు రైతులు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఇంతవరకు 5 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి న్యాయం జరిగే విషయాన్ని కూడా బిల్లులో పెట్టాలి అని మళ్ళీ అక్కడ సానుభూతి కార్డు వాడడం జరిగింది. వీటన్నిటి కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి వాళ్ళు ఇప్పటికి కూడా కన్స్ట్రక్టివ్గా లేరు. ప్రజలకు నిజంగా ఏం కావాలి అనేది 10 సంవత్సరాలు అయింది మనకు అక్కడ పరిపాలన మనకి స్టార్ట్ అయిపోయి, రాష్ట్రం డివైడ్ అయిపోయి, అప్పటి నుంచి ఈరోజు వరకు రాజధాని లేదు చెప్పుకోవడానికి. రాజధాని లేని రాష్ట్రంగా మేము ఒక్కళ్ళమే మిగిలాం అనేటువంటి ఫీలింగ్ ఉండాలి లోపల ఫస్ట్. కానీ ఒకవేళ మీరు ముందు అధికారంలోకి వస్తే, ముందు ఎప్పుడన్నా ఒకవేళ మీకు కనుక అధికారం దక్కితే మీరు ఇంకా దాన్ని డిఫరెంట్గా ఏదో చేయాలని కూడా చేయొచ్చు. కానీ ఒకసారి శాశ్వత చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి దాన్ని ఆమోదించి గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చడానికి సాధ్యపడదు. ఆ రకమైనటువంటి పూర్తి భద్రత కలిగించే విధంగానే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. బిల్లు పూర్తిగా చేర్చుకొచ్చిన తర్వాత కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పొందుపరిచారు, ఏమేమి అంశాలు ఉన్నాయి, వీటి ప్రకారం మనం రాజ్యాంగబద్ధంగా మనం వెళ్ళాం. అందువల్ల న్యాయబద్ధ పద్ధతిలో వెళ్ళాం కాబట్టి బయట అక్కడ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నీ కూడా తర్వాత మనకు కీలకంగా తెలియాల్సినవి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఎక్కడో దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కానీ మళ్ళీ దీన్ని మార్చే అవకాశం కానీ లేకుండానే బిల్లుని పొందుపరిచారు అనేది సమాచారం. ఆ మేరకే అమరావతికి చట్టబద్ధత కల్పించారు. అప్పుడే ఏ ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుంది.
ఇప్పుడు వ్యవస్థ రవీంద్ర భారతి ఒకళ్ళు కట్టారు, రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత ఇది తీసేసి నేను ఇంకో చోట త్యాగరాజ విజ్ఞాన సభ కడతానంటే సాధ్యపడదు. రవీంద్ర భారతి ఉన్నదాన్ని కొనసాగించాలి. ఆ రకమైనటువంటి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకే తెలియాలి. బట్ వాళ్ళు చేసినటువంటి విధానంలో ప్రజలకు వాళ్ళు చెడ్డయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అనిల్, మీరు అడిగిన దానికి సమాధానంగా. శివప్రసాద్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రాజధానిని 3 రాజధానులు చేస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఆ కోవలోనే వెళ్తే బాగుంటుందేమో, కానీ వాళ్ళ పక్కన పెట్టేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాకులాడి ఆ ప్రభుత్వం చేజారిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు రాజధాని ఉండాలి, రాజధాని లేకుంటే బాగోదు, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి వరకు రాజధాని లేకుండా కానీ ప్రభుత్వాలు అభివృద్ధి పథంలో నడుచుకుంటూ వెళ్ళాయి అని తప్ప రాజధాని లేకుండా ఎలా ముందుకెళ్దామనే ఒక ప్రతివాదన అయితే టీడీపీ తీసుకొని వచ్చి ఇప్పుడు అమరావతి యొక్క చట్టబద్ధత అయితే లోక్సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రేపటి రోజులలో ప్రజల మనసులో ఎలా ఉండబోతుంది? తన గొయ్యి తానే తోకున్నట్టు కూడా అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన చాలా కీలకమైనటువంటి మాట మీరు మాట్లాడారు. గత ప్రభుత్వం చేసినటువంటి 3 రాజధానుల ఏదైతే అనుకున్నారో దాన్నే టీడీపీ కూడా కొనసాగించి ఉండవచ్చు అనేది మీ ప్రశ్నలో ఫస్ట్ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్. 3 రాజధానులు ఉండక్కర్లేదు, దానికి రాజధాని ఒకటే ఉంటుంది. కానీ డెవలప్మెంట్ అనేది సర్వత్రా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంతకాలం పాటు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని ఫీల్ అయ్యారు అంటే మొత్తం ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. మొత్తం హైదరాబాద్లోనే మీకు హైటెక్ సిటీ ఏర్పడింది, హైదరాబాద్లోనే గచ్చిబౌలి ప్రాంతం అంతా డెవలప్ అయిపోయింది, ఐటీ సెక్టర్ అంతా వచ్చేసింది, అనేక రకాల రెవల్యూషన్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి ఇవన్నీ కూడా నేనే అవన్నీ చేశాను ఆయన ప్రతిసారి చెప్పుకోవడం కూడా చాలా కాలం పాటు జరిగింది. ఈ రోజు కూడా ఆయన చెప్తారు ఆ మాట. కానీ డెవలప్మెంట్ అంతా ఇక్కడే జరిగింది. విజయవాడలో ఎందుకు జరగలేదు, కర్నూలులో ఎందుకు జరగలేదు, అనంతపురంలో ఎందుకు జరగలేదు? కాబట్టి ఒక రాజధాని ఉన్నప్పటికీ కూడా మిగిలిన ప్రధానమైన ప్లేసెస్లో కీలకమైనటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరగాలి. రాయలసీమ సపరేట్ రాయలసీమ ఉద్యమం ఏర్పడిందంటే దేనివల్ల ఏర్పడింది? సో ఆ రకంగా సపరేట్గా ప్రాంతాల వారీగా డివిజన్ చేద్దామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాడు మాట్లాడుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి విమర్శ. కానీ ఎప్పుడో విమర్శ వస్తుంది, అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానంలో, ఆయన చెప్తున్నటువంటి పద్ధతిలో, లోకేష్ కూడా మాట్లాడుతున్నటువంటి విధానంలో మనకు స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఆర్థిక రాజధానిగా మనకి వైజాగ్ డెవలప్ అవుతుంది, జ్యుడిషియరీ ఇదంతా కూడా కర్నూలులో ఉంటుంది, రాజధాని అమరావతి. కాబట్టి ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ చేసి ఒక్కో ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్న కొద్దీ అని ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమం చెప్పలేము. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లాగైతే డివైడ్ అయిపోయినాయో అదేవిధంగా రేపు రాయలసీమ ఉద్యమం ప్రత్యేకంగా రావచ్చు, ఉత్తరాంధ్ర ఉద్యమం ప్రత్యేకంగా రావచ్చు. దానికోసం నాయకులు పుట్టచ్చు, చెప్పలేము. ఆ నాయకులకు ఏ ఆస్కారము లేకపోతే, డెవలప్మెంట్లో ఏ ఆస్కారము లేకపోతే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకొచ్చి వాడు బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. తద్వారా అటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని కంబైన్డ్గా దాన్ని నిలుపుకోవాలంటే రాయలసీమ అభివృద్ధి కావాలి, ఉత్తరాంధ్ర డెవలప్ కావాలి, కోస్తా జిల్లాలు సైమల్టేనియస్గా డెవలప్ కావాలి, అలాగే ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలన్నీ కూడా డెవలప్ కావాలి. కరువు సీమ అనేటువంటి రాయలసీమ మీద ప్రత్యేకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ కావాలి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసే ఏర్పాట్లకి ప్రయత్నం చేస్తోంది. చేయకపోతే ఆ రోజు మనం విమర్శించాలి. కాబట్టి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం అనేది వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటున్నట్టు లెక్క డెఫినెట్గా. అంటే జగన్ ఎప్పుడు కూడా అందరూ వెళ్ళిన దారిలో ఎప్పుడు వెళ్ళరు, ఆయన బాట సపరేట్, ఆయన తీరే సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఎటువంటి ఆలోచన చేశారో దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్ ఎలక్షన్స్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత జగన్ వస్తారనేది అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ బట్టి మనకు అర్థమైంది, కానీ ఏం చూపించి వచ్చారు అనేది ఎవరికి కూడా తెలియదు. ఆ తర్వాత ఓటమి బలీయమైనటువంటి ఓటమి జరిగింది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎంతో కొంత దీని గురించి బాధపడే పరిస్థితి మాత్రమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.